గోల్డ్ లోన్స్ చాలామంది ఆశ్రయిస్తున్న ఒక సింపుల్ మార్గం అన్నమాట ఇది. ఎందుకంటే బంగారం ధరలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మరీను. ఈరోజైతే 10 గ్రాముల బంగారం ధర 1,40,000 దిశగా పరుగులు పెడుతోంది కదా. మరి మనకున్న చిన్న చిన్న అవసరాలకి బయట ఎక్కడైనా అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుంటే వాటిని తీర్చుకోవడానికో పర్సనల్ లోన్కి వెళితే 10-12% వడ్డీ ఎందుకబ్బా కట్టడం, మన దగ్గర బంగారం ఉంది కదా అని చెప్పి ఆ బంగారాన్ని బ్యాంకుకి తీసుకెళ్ళి గోల్డ్ లోన్స్ పెట్టుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారన్నమాట. ఈ మధ్యకాలంలో పర్సనల్ లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, గోల్డ్ లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందట. ఈ నేపథ్యంలో బ్యాంకులు రూల్స్ని కాస్త మారుస్తున్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే బంగారం ధరలో 75% మనకి లోన్గా ఇవ్వాలి. కానీ బ్యాంక్స్ ఏమంటున్నాయంటే బంగారం ధరల్లో అనిశ్చితి, అస్థిరత్వం, ఈరోజు పెరుగుతాయి రేపు తగ్గుతాయి, ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరు ఊహించలేని సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజున్న ధరని బేస్ చేసుకుని 75% ఎలా లోన్ ఇస్తాం? ఒకవేళ కొన్ని రోజులకి బాగా డ్రాస్టిక్ చేంజ్ వచ్చి పడిపోతే బంగారం రేట్, బ్యాంకులు నష్టపోతాయి కదా, రిస్క్ కదా అని చెప్పి భావించి ఈ ధరని తగ్గించాలని చూస్తున్నాయి. అంటే ఈ పర్సంటేజ్ 62% లోన్ ఇస్తామని చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉందన్నమాట. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది? గోల్డ్ లోన్స్ మనకి 75% ఇస్తున్నారా? లేదు, 60-65% వరకే చెల్లిస్తున్నారు. ఇప్పుడు దాన్ని అధికారికంగా తీసుకొచ్చారనుకోండి, మరి మనకిచ్చే పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 50-55% ఇస్తారేమో. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏది కూడా జరగట్లేదు కదా. సో ఒకవేళ ఇలా జరిగితే మాత్రం అది మనకి షాకింగ్ న్యూస్ అవుతుంది. మీరేమంటారు?